హాయ్ అండి, అందరికీ నమస్కారం. చేయని తప్పుకి అవమానపడ్డ భార్యకి తన భర్త ఎలాంటి సపోర్ట్ అందించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సిమ్లాలో ఉదయం 6:30 కిటికీలో నుంచి చూస్తున్న నాకు బయట స్నోఫాల్ బాగా కురుస్తుంది. క్రిస్మస్ టైం ఇలాగే ఉంటుంది ఇక్కడ. నాకైతే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుంది. అలా చూస్తున్న నన్ను మన్విత్ వెనుక నుండి వచ్చి హత్తుకొన్నాడు. ఇక్కడేం చేస్తున్నావు బంగారం అన్నాడు. ఏం లేదు, బయట మంచు కురుస్తుంటే చూస్తున్నాను మన్వి అన్నాను. అవునా, నాకు తెలుసు నీకు స్నోతో ఆడుకోవాలని ఉంది కదా, బట్ ఇప్పుడైతే బయట ఎక్కువ చలిగా ఉంది. అందువల్ల నీకు మనకు పుట్టబోయే బిడ్డకు జలుబు చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నువ్వు నేను బేబీ ముగ్గురం స్నోతో బాగా ఆడుకొని ఎంజాయ్ చేద్దాం, ఓకేనా బంగారం అని మన్వి అలాగే నన్ను వెనుక నుండి హత్తుకొని ఉన్నాడు. ఇంకో 4 నెలల్లో మన బేబీ మన ముందుకు రాబోతుంది అని మన్వి చెబుతున్నాడు. కానీ నా ఆలోచన ఇక్కడ లేదు. అరే బంగారం, ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఇలా నా వైపు చూడు, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు మన్వి అన్నాను. ఆర్ యు షూర్ అని అన్నాడు మన్వి. మన్వి, ఐఎమ్ ఓకే. సరే రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాను. సరే పద అన్నాడు మన్వి. నాకు తెలుసు నీకు నేనంటే ప్రాణం అని, నేనేం అడిగినా కాదనకుండా ఇస్తావని. కానీ ఇది మాత్రం అడగలేకపోతున్నా. ఎందుకంటే దీనివల్ల నీకు చాలా కోపం వస్తుంది, నీ మనసు బాధపడుతుంది. అందుకే అడగలేకపోతున్నా మన్వి అని మనసులో అనుకొని, ఏంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆలోచిస్తున్నావు? తిను, అలాగే ట్యాబ్లెట్స్ వేసుకో. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను. లంచ్ ప్రిపేర్ చేశాను, ఆఫ్టర్నూన్ వేడి చేసుకొని తిను. ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో. ఈవినింగ్ నేను వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అలాగే నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ బంగారం, లవ్ యూ అన్నాడు. లవ్ యూ టూ మన్వి అని చెప్పాను. నాకు తెలుసు అనూహ్య, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని. వాళ్ళు మనతో ఉంటే నువ్వు హ్యాపీగా ఉండవు, కానీ వాళ్ళు ఆ తర్వాత మనల్ని ఎక్కడ దూరం చేయడానికి ప్రయత్నిస్తారో అనేదే నా భయం. అలాగే నిన్ను నా నుంచి దూరం చేయాలనుకున్నారు, అందుకే నాకు వాళ్ళంటే కోపం. అందుకే నీ కోరిక తీర్చలేకపోతున్నా. సారీ అనూహ్య అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మాన్వి. మాన్వి వెళ్ళిపోయిన తర్వాత, నాకు తెలుసు మాన్వి, నీకు నేనంటే ఎంత ఇష్టమో. నేను నా తల్లిదండ్రులను కలుసుకోవాలని ఉంది. అలాగే నా వల్ల నువ్వు దూరం చేసుకున్న మీ అమ్మా నాన్నలతో నిన్ను కలపాలనుకున్నా. కానీ వాళ్ళ ప్రసక్తి వస్తేనే నీకు చాలా కోపం వస్తుంది. అందుకే చెప్పలేకపోతున్నాను. నాకు ఈ సమయంలో అమ్మా నాన్న ప్రేమ, అత్తయ్య మామయ్య ఆప్యాయత అనురాగాలు కావాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ నీకు చెప్పలేకపోతున్నా. నా మనసులో నువ్వు నీ కుటుంబానికి దూరం కావడానికి కారణం నేనే అని గుర్తుకు వస్తుంది. అలా గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు చాలా బాధపడుతుంది అని అనుకుంటుంది అనూహ్య. అనూహ్య తన గతం గురించి ఆలోచిస్తుంది. అమ్మా నాన్నలకి నేను తమ్ముడు మాత్రమే పిల్లలం. నాన్న ఒక బిజినెస్ మ్యాన్, అమ్మ హౌస్ వైఫ్. నేను తమ్ముడు ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా గొడవ పడేవాళ్ళం. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ పరిచయం అయ్యాడు మాన్వి. నేను తను ఒకే క్లాస్, మాట్లాడుకుంది తక్కువే, అయినా అతన్ని ప్రేమించాను. కానీ ఏదో ఒక పక్క ఇది కేవలం ఆకర్షణ మాత్రమే అనిపించింది. అతనికి నా ప్రేమ గురించి చెప్పలేదు. మాన్వి ఏదైనా అడిగినా మాట్లాడినా పొడి పొడిగా మాట్లాడేదాన్ని. మాన్వి చూసినప్పుడు సిగ్గుగా బెరుకుగా అనిపించేది. అందుకే మాన్వితో సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. మా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. 2 సంవత్సరాల తర్వాత అతి కష్టం మీద అమ్మా నాన్నను ఒప్పించి జాబ్లో జాయిన్ అయ్యాను. నాకు అక్కడ అనుకోకుండా మాన్వి ఎదురుపడ్డాడు. తర్వాత తెలిసింది మాన్వి ఇక్కడ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడని. అలా మేము ఇంకాస్త క్లోజ్ అయ్యాము. ఒకరోజు మాన్విని అడిగాను, మీకు చాలా ఆస్తి కంపెనీలు ఉన్నాయిగా,
ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు అని. అప్పుడు తెలిసింది తను కూడా నాలాగే సొంత కాళ్ళ మీద నిలబడాలని అనుకొని జాబ్లో జాయిన్ అయ్యాడు అని. ఆ రోజు నుండి మేము ఫ్రెండ్స్ అయ్యాము. తన గురించి నేను, నా గురించి తను అన్నీ చెప్పుకునేవాళ్ళం. కొందరు మా స్నేహం గురించి తప్పుగా మాట్లాడుకునేవారు. ఒకరోజు ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ మాన్వి నాకు ప్రపోజ్ చేశాడు. నేను మొదట షాక్ అయ్యాను. అప్పుడు మాన్వి చెప్పాడు తను కూడా నాలాగే కాలేజ్ నుండి ప్రేమిస్తున్నాడు అని. అప్పుడే తన లవ్ గురించి చెప్పుంటే ఇద్దరు లైఫ్లో సరిగ్గా చదువుకోకుండా నాశనం అయి ఉండేది అని. తను తన సొంత కాళ్ళ మీద నిలబడేదాకా చెప్పకూడదు అనుకున్నాడు. నన్ను మిస్ అవ్వకూడదు అని నా పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాడు. అందుకే ఇప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు. తను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నాకు కూడా తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అందుకే ఇప్పుడు ధైర్యంగా చెప్పగలిగాను. నాకు తను ఇష్టం అయితేనే ఒప్పుకోమన్నాడు. నేను చాలాసేపటి తర్వాత తనకు నా ప్రేమను తెలియజేశాను. తను చాలా సంతోషించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరంటే ఒకరికి ప్రాణంగా మారిపోయాము. ఇంట్లో వాళ్ళకి మా ప్రేమ గురించి చెప్పాం. వాళ్ళు మా ప్రేమను అంగీకరించి మా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. 2 నెలల తర్వాత మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అత్తగారింట్లో మొదటి రోజునే మా అత్తగారు నాతో బాగా కలిసిపోయారు. మావయ్య గారు, ఆడపడుచు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండేవారు. రోజులు గడిచే కొద్దీ నేను మాన్వి హ్యాపీగా ఉండేవాళ్ళం. అప్పుడే వచ్చింది మా జీవితంలోకి మాన్వి వాళ్ళ నాన్నమ్మ. ఆవిడకి నేనంటే మొదటి నుండి నచ్చలేదు. కారణం అప్పుడు నాకు తెలియలేదు. తర్వాత నా ఆడపడుచు మీనాని అడిగాను. తను, వదిన నీకు తెలీదా, మేమందరం మీ పెళ్ళికి ఒప్పుకున్నాం, కానీ నాన్నమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే తనకు అన్నయ్యని మా అత్త కూతురితో పెళ్లి చేయాలనుకుంది. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా అన్నయ్య నిన్ను తప్ప ఎవ్వరిని చేసుకోనని తెగేసి చెప్పేశాడు. అందుకే నాన్నమ్మ మీ పెళ్లికి కూడా రాలేదు అని చెప్పి వెళ్ళిపోయింది మీనా. అప్పుడు నేను ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఎలాగైనా ఆవిడ నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనుకున్నాను. ఆవిడ టిఫిన్ను రూమ్కి తీసుకురమ్మని చెప్పింది. నేను టిఫిన్ తీసుకొని వెళ్తే బయటకు విసిరేసింది టిఫిన్ను. ఆ శబ్దం విన్న అత్తయ్య పరిగెత్తుకుంటూ రూమ్కి వచ్చి నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమ్మంది. తర్వాత అత్తయ్య టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇచ్చింది. తర్వాత నేను బాధపడుతుంటే అత్తయ్య చూసి ఆవిడ అంతే, దీనికి నువ్వేమీ బాధపడకు అని చెప్పి వెళ్ళింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆవిడ ఇంకా నా మీద కోపం పెంచుకుంటూ వస్తుంది. ఒకరోజు నాకు మాన్వికి క్లోజ్ ఫ్రెండ్ అయిన హర్ష మా ఇంటికి వచ్చాడు. అతనితో కొంచెం క్లోజ్గా మాట్లాడడం చూసిన ఆవిడ తప్పుగా అనుకునేది. తను రోజు వచ్చిపోతూ ఉండేవాడు. మాకు తేలింది ఏమిటంటే హర్ష మీనాని ప్రేమిస్తున్నాడు. అందుకే రోజు వచ్చేవాడు మీనాని చూడడానికి. కానీ ఆవిడ నా కోసం వస్తున్నాడు అనుకునేది. రోజులాగే వచ్చే హర్ష ఆ రోజు కూడా వచ్చాడు. నేను పని మీదగా మీనా రూమ్కి వెళ్ళా. వెనకాల నుండి చూసిన హర్ష మీనా అనుకొని నాకు తన ప్రేమ విషయం చెప్పాడు. అతని వైపు తిరిగిన నన్ను చూసి షాక్ అయ్యి తర్వాత తేరుకొని నాకు అంతా చెప్పాడు. నేను తనకి తన ప్రేమ విషయంలో సహాయం చేస్తానని చెప్పాను. హర్ష నేను ఒకరి తర్వాత ఒకరం రూమ్లో నుండి రావడం చూసిన ఆవిడ నేను తప్పు చేశాననుకుంది. ఆ రోజు రాత్రి మాన్వి మాన్వి అంటూ పిలుస్తూ రూమ్లోకి వెళ్ళాను. ఏంటి బంగారం అలా అరుస్తున్నావు అని కౌగిలించుకున్నాడు. నేను మాన్వికి దూరం జరిగి హర్ష ప్రేమ గురించి చెప్పాను. తను కూడా సంతోషించి మీనాకి ఇంతకన్నా గొప్ప సంబంధం తేలేమని తను కూడా హెల్ప్ చేస్తానని చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత రోజు ఉదయం హర్షకి ఫోన్ చేసి హోటల్లో కలుద్దామని చెప్పాను. ఇవన్నీ గోడచాటుగా వినింది ఆమె. నేను మాన్వికి మెసేజ్ చేశాను హోటల్కి వెళ్తున్నామని. తను కూడా నేరుగా అక్కడికే వస్తానని అన్నాడు. అనుకున్నట్టుగానే నేను మీనా హర్షని కలవడానికి హోటల్కి వెళ్ళాం. అక్కడ మా కోసం బుక్ చేసిన రూమ్కి వెళ్ళాం. అక్కడ హర్ష మీనాకి ప్రపోజ్ చేశాడు. మీనా కూడా ఒప్పుకుంది అతడి ప్రేమను.
ఇదంతా నేను మాన్వికి ఫోన్ చేసి చెప్పాను. తర్వాత మీనా ఫ్రెండ్ ఫోన్ చేస్తే సిగ్నల్ లేదని బయటికి వెళ్ళింది. నేను హర్ష మాట్లాడుతుండగా నా కాళ్ళు స్లిప్ అయ్యి పడిపోతుండగా హర్ష పట్టుకొన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాన్వి నాన్నమ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మాన్వి వాళ్ళ నాన్నమ్మ నన్ను చాలా తప్పుగా అనకూడని మాటలు అని అవమానించింది. అత్తయ్య మావయ్య కూడా నేను తప్పు చేశాను అన్నట్టుగా చూశారు. నేను హర్ష ఎంత చెప్పాలని చూసినా ఆవిడ వినలేదు. ఇంకా నానా మాటలు అంటూ ఉంది. నేను ఆవిడ మాటలకు ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడికి వచ్చిన మాన్వి నేను ఏడుస్తుంటే చూసి ఏమైందని అడిగాడు. దాన్ని అడిగితే అదేం చెప్తుందిరా, నేను చెప్తాను. అది వీడిని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. నీ భార్యను చూసిన మొదటి నుంచే అనుమానంగా ఉంది. ఇప్పుడు నిజమైంది. నిన్న తను చూసింది, ఈరోజు తను విన్నది అంతా చెప్పింది. అంతా విన్న మాన్వికి కోపం వచ్చింది. తన నాన్నమ్మ ఎంత తప్పుగా అర్థం చేసుకున్నదో తెలిసి నచ్చజెప్పాలనుకున్నాడు. అయినా ఆవిడ వినలేదు, నిజం చెప్పనివ్వలేదు. ఎంత చెబుతున్నా అత్త మామయ్య నన్ను దోషిగా చూస్తున్నారని, నేను తప్పు చేశానని నమ్ముతున్నట్లుగా మాట్లాడారు. అదంతా తట్టుకోలేక నేను ఏడుస్తుంటే అప్పుడే మాన్వి వాళ్ళందరి నుండి దూరంగా తీసుకొని సిమ్లాకి వచ్చాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాం. ఎన్నోసార్లు నేను మాన్వితో అత్తయ్య వాళ్ళని కలవాలన్నా ఒప్పుకోలేదు, మాట్లాడనివ్వలేదు. నేను ఈ విషయాలు తలుచుకొని బాధపడుతున్నానని ప్రతిరోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక నన్ను స్నో దగ్గరికి తీసుకువెళ్ళాడు. కాసేపు స్నోతో ఆడుకున్నాము. ఆ చలికి నేను తట్టుకోలేకపోతుంటే తన వెచ్చని కౌగిలిలో నన్ను బంధించేశాడు. అలా తన పెదవులతో నా పెదవులను జత చేశాడు. అలా ఆ రోజు నుండి ప్రతి రాత్రి మాకు అందమైన రాత్రిగా మారింది. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నేను మాన్వి చాలా హ్యాపీగా ఉన్నాం. త్వరలో మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. నాకు ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కువగా గుర్తు వస్తున్నారు. వాళ్ళని చూడాలని ఉంది. కానీ దానికి మాన్వికి కోపం వస్తుందని నా కోరికను బలవంతంగా ఆపుకున్నాను. సారీ మాన్వి, నా వల్ల నువ్వు మీ వాళ్లకు దూరం అయ్యావు అంటూ తన గతాన్ని తలుచుకుంటుంది అనూహ్య. 10 రోజుల తర్వాత రోజులాగే త్వరగా నిద్రలేచి రెడీ అయ్యి బయటికి వచ్చిన తనకు కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు అని వెళ్ళి తలుపు తీసింది. తను ఎదురుగా తన అమ్మా నాన్న, అత్తయ్య మావయ్య, తమ్ముడు హర్ష, మీనా, మాన్వి వాళ్ళ నాన్నమ్మను చూసి చాలా సంతోషించి ఆనందంతో కన్నీరు వచ్చేసింది అనూహ్యకి. ఇప్పుడే లోపలి నుంచి వచ్చిన మాన్వి అనూహ్య భుజాలను పట్టుకొని, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు. తనని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పాను. అప్పుడే మాన్వి నాన్నమ్మ నా ముందుకొచ్చి నా చెయ్యి పట్టుకొని క్షమాపణ చెప్పింది. ఆ రోజు మేము వచ్చేసిన తర్వాత మీనా జరిగిన విషయం తెలుసుకొని తనను హర్ష ప్రేమిస్తున్నాడు అని, ఆ విషయం నాకు చెప్పడానికి వదిన సహాయం తీసుకున్నాడని జరిగిందంతా చెప్పింది. అప్పుడు అర్థం చేసుకున్నారు వారు ఇలా పెద్ద తప్పు చేశారని బాధపడ్డారు. రోజు నుండి చాలా ప్రయత్నించారు వాళ్ళు మా గురించి తెలుసుకోవడానికి. కొన్ని నెలల తర్వాత ఒకరోజు మీనాకి అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, మాన్వి. తను ఎక్కడున్నాడో చెప్పాడు. అలాగే అమ్మా నాన్నల గురించి అందరి గురించి తెలుసుకొని ఇక్కడకు తీసుకువచ్చి అనూహ్యకి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు అనూహ్యకి చాలా ఆనందంగా ఉంది. తన వాళ్ళందరితో ఉన్నందుకు, తన గురించి తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడిన దానికి హర్షకి, అతని కుటుంబానికి మాన్వి నాన్నమ్మ, అమ్మా నాన్న క్షమాపణ చెప్పారు. తర్వాత మీనాకి హర్షకి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. 4 నెలల తర్వాత అనూహ్యకి ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు అనూహ్య తన కుటుంబంతో చాలా హ్యాపీగా జీవిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేసి, అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.